గ్రేటర్ సిటీలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం కావడంతో పోలింగ్ సెంటర్లలో కొంత రద్దీ తగ్గింది. కుకట్పల్లి నుంచి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. జరుగుతుంది. ప్రస్తుతం మనం కుకట్పల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నాం. ఇది మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంటుంది. వాస్తవానికి మహిళలకు సంబంధించి కూడా అంటే మహిళలకి వృద్ధులకి ఎప్పుడైనా ప్రాతినిధ్యం ఇవ్వాలి, వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి విషయాన్ని ఎన్నికల కమిషన్ ఎప్పుడూ చెప్తుంది. మహిళలు ఇంటికే పరిమితం కావద్దు, ఓటు హక్కును కూడా వినియోగించుకోవాలని చెప్పి ప్రతిసారి క్యాంపెయిన్లో భాగంగా చెప్తూ వస్తారు. సో దాంట్లో భాగంగానే మనం కేపీహెచ్బి కాలనీ వార్డులో చూడొచ్చు. స్పెషల్గా ఈ రకంగా మహిళా ఆదర్శ పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఎస్పెషల్లీ మహిళలు ఎక్కువ శాతం ఇక్కడికి ఓటు వినియోగించుకోవడానికి చాలామంది కూడా వస్తారు. దానిలో భాగంగానే మహిళా ఆదర్శ పోలింగ్ కేంద్రంగా మోడల్ పోలింగ్ స్టేషన్ ఫర్ ఉమెన్ అనే ఇట్లా ఏర్పాటు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇట్లాంటివి చాలా వరకే ఉన్నాయి. అంటే మహిళలకు ప్రియారిటీ ఇవ్వడంలో భాగంగానే వాళ్ళ ఓట్లు శాతం పెంచాలి, వాళ్ళు ఓట్లు వినియోగించుకోవడానికి ముందుకు రావాలనేటువంటి ఒకే ఉద్దేశంతో ఈ రకంగా తీసుకురావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి కాంగ్రెస్ అభ్యర్థి మల్కాజ్గిరి అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి కూడా వచ్చి మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావాలి, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఇంటికే పరిమితం కావద్దనేటువంటి మాటను చెప్పారు. ఆ తర్వాత గత అసెంబ్లీ ఫలితాలే మళ్ళా పార్లమెంట్లో రిజల్ట్గా వస్తాయి అనేటువంటి ఒక ఆశాభావాన్ని కూడా ఆమె వ్యక్తం చేశారు. అన్ని పోలింగ్ స్టేషన్స్లో వెళ్తున్న ఈసీ అనుగుణంగా అన్ని ఏర్పాట్లను కూడా చేసింది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాట్లను కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఓట్ కాస్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎట్లా ఉందండి ఏర్పాటు? ఎట్లా ఉంది? చాలా బాగుంది, మంచిగా. మహిళా ఆదర్శ పోలింగ్ కేంద్రం అని పెట్టారు, వస్తున్నారా మహిళలు? చాలా మంది వస్తున్నారు. చాలా మంది ఉన్నారు, మంచిగా ఉంది సార్. ఎన్ని పోలింగ్ చూసి ఇప్పటివరకు మీరు? అప్రాక్స్ 2-3 పోలింగ్స్ చూసిన. సో ఎట్లా అనిపిస్తుంది కంపేర్, అప్పుడు చూస్తే ఇప్పుడు చూస్తే కంపేరిటివ్లీ ఎట్లా ఉంది? అంటే చాలా మంచిగా అరేంజ్ చేస్తున్నారని బాగుంది. ఎంత టైం పడుతుంది ఒక ఓట్ కాస్ట్ చేయడానికి? తక్కువ టైం పడుతుంది, అంటే మామూలుగా 2 minutes 3 minutesలో అయిపోతుంది. లోపల క్లియర్గా ఉందా అక్కడ వ్యవస్థ కానీ, లోపల వాళ్ళు ఏజెంట్లు కానీ అంత క్లియర్? అన్ని క్లియర్గా ఉంది, మంచిగా మెయింటైన్ చేశారు. ఇప్పటివరకు ఎన్ని ఎలక్షన్ చూసారు? మొన్న అసెంబ్లీకి వేసారా? వేసానండి, ఇక్కడ వేసాను. చాలామంది యూత్ అంటే హాలిడేస్ వచ్చినాయి చాలామంది